హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీలో గుమ్మడికాయ కూర. ఈ గుమ్మడికాయ మార్కెట్లో దొరుకుతుంది. మీకు పెద్దది కావాలంటే పెద్దది దొరుకుతుంది. చిన్న ముక్కలు కావాలన్నా కూడా కట్ చేసి ఇస్తారు. అయితే ఒక పావు కిలో గుమ్మడికాయ తీసుకొని దాని మీద పొట్టు తీసేయాలి. తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక 3 లేదా 4 మిరపకాయలు కోసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కోసుకొని పక్కకు పెట్టుకోవాలి. మూడు లేదా 4 రెమ్మల కళ్యాణాకు పక్కకు పెట్టుకోవాలి. చిన్నగా కొత్తిమీర కూడా చించుకొని పక్కకు పెట్టుకోవాలి. గుమ్మడికాయ కూరలోకి కావాల్సిన పోపు దినుసులు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనకు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఎందుకంటే ఇందులో నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు. నీళ్ళు పోసుకుంటే కూర రుచిగా ఉండదు. నూనె వేడయ్యాక నూనె కాగినాక అందులో ఒక చెంచా నువ్వులు వేసుకోవాలి. ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా శనగపప్పు వేసుకోవాలి. ముందుగా పక్కకు పెట్టుకున్న కళ్యామాకు వేసుకోవాలి. ముందుగా కోసి పక్కకు పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత ఒక 2 చెంచాల అల్లం వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇట్లా కలుపుకోవాలి గంటెతోని. తర్వాత ఒక ఒక చెంచా పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మన రుచికి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోవాలి. అంత ఒకసారి కలుపుకోవాలి. మళ్ళా ముందుగా కోసుకొని పక్కకు పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. మీరు కారం ఎంత తింటారో అంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 చెంచాల కారం వేసిన. ఒక అర చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. ఒక చెంచా ధనియాల పొడి. ఒక చెంచా గరం మసాలా వేసుకోవాలి. అంత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి.
మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటేనే కూర రుచిగా ఉంటది. మంచిగుంటది. లో ఫ్లేమ్‌లో 2 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అంత ఒకసారి మళ్ళా కలుపుకోవాలి. ముక్క ఉడికిందో లేదో అని గంటెతోని ఒకసారి ఇలా కిందికి ఒత్తి చూడాలే. తర్వాత ముందుగా కోసుకొని పెట్టుకున్న కొత్తిమీరాకు వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి ఒకసారి మంచిగా. అంతే ఫ్రెండ్స్. మన గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. ఎంతో బాగుంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని చెప్పండి. చాలా బాగుంది. నేనైతే కడుపు నిండా తిన్నా. కూర చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్